హే ఆల్ వెల్కమ్ బ్యాక్ టు ఎన్ఎస్ లావిష్ హోమ్. ఈరోజు ఈ వీడియోలో మరొక అవుట్ఫిట్ తోటి మీ ముందుకైతే వచ్చేసాను. ఈ అవుట్ఫిట్ చూడండి, కింద రిఫరెన్స్ పిక్లో యాడ్ చేశాను కదా, సేమ్ అదే విధంగా కస్టమైజ్ చేయమని చెప్పి మా సిస్టర్ అయితే ఈ పిక్ని షేర్ చేశారు. 2 ఫ్రాక్స్ని డిజైన్ చేయమని చెప్పారు కోసం. సో నేను అదే విధంగా 2 ఫ్రాక్స్ని అయితే కస్టమైజ్ చేశానండి. వన్ వచ్చి పర్పుల్ కలర్ అండ్ స్కై బ్లూ కలర్ తీసేసి పీచ్ కలర్ని అయితే డిజైన్ చేయమన్నారు. సో పీచ్ కలర్ని అయితే డిజైన్ చేశాను. అండ్ ఈ ఫ్రాక్ చూడండి, క్యాన్ అయితే యూస్ చేస్తున్నారు పిక్లో బఫీగా రావడానికి. నేనైతే క్యాన్ని యూస్ చేయలేదండి, ఎందుకంటే మా సిస్టర్ సపరేట్గా వేసుకుంటానన్నారు, అందుకే నేను యూస్ చేయలేదు. సో ఈ పాప వేసుకుంది కదా, మా సిస్టర్ వాళ్ళ పాప అండి. చూడండి ఎంత చక్కగా చూపిస్తుందో. ఈ ఫ్రాక్ మీకు నచ్చిందా? నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్దాం పదండి. ఈ ఫ్రాక్ని డిజైన్ చేయడానికి నెట్ క్లాత్ వచ్చి 12 మీటర్స్ తీసుకున్నాను, సాటిన్ వచ్చి 2 మీటర్స్ తీసుకున్నాను, కాటన్ లైనింగ్ వచ్చి 2 మీటర్స్ తీసుకున్నానండి. ఫస్ట్ వచ్చి మనం కాటన్ లైనింగ్ని కటింగ్ అనేది చేసుకోవాలి. మెజర్మెంట్స్ చూడండి, ఫస్ట్ రీహా అని ఉంది కదా, ఆ మెజర్మెంట్స్ అయితే తీసుకోవాలి. సేమ్ నేను ఏ విధంగా చూపిస్తున్నానో ఆ విధంగా అయితే మీరు కూడా తీసుకోండి. చూడండి లైనింగ్ మీద నేను ఏ విధంగా పెడుతున్నాను అన్నది. ఫస్ట్ లైనింగ్ క్లాత్ అయితే 2 ఫోల్డ్స్ మీద తీసుకోవాలి. టాప్ కటింగ్ చేసుకుందాము. చూడండి కట్ షోల్డర్ వచ్చి 2 ఇంచెస్ తీసుకోవాలి, అలాగే షోల్డర్ వచ్చి 3.5 ఇంచెస్ తీసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ రౌండింగ్ లెంత్ వచ్చి 7 ఇంచెస్ తీసుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి చెస్ట్ వచ్చి నేను 7 ఇంచెస్ తీసుకున్నాను. ఇక్కడ నుంచి మళ్ళీ హ్యాండ్ రౌండింగ్ విడ్త్ 2 ఇంచెస్ తీసుకోవాలి, అలాగే ఎక్స్ట్రా 1.5 ఇంచెస్ తీసుకోవాలి. ఈ మార్కింగ్స్ని లైన్ డ్రా చేసుకుంటూ ఆర్మ్ హోల్ కర్వ్ అయితే డ్రా చేసుకోవాలి. ఆర్మ్ హోల్ కర్వ్ కోసం నేను మిడిల్లో 1.5 ఇంచ్ని అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ కర్వ్ అనేది డ్రా అనేది చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా చేసుకున్న తర్వాత మనం నెక్ మెజర్మెంట్స్ అనేది తీసుకోవాలి. చూడండి నెక్ వచ్చి నేను ఎంత తీసుకుంటున్నాను అనేది కరెక్ట్గా ఎగ్జాక్ట్గా 4 ఇంచెస్కి అయితే మార్కింగ్ చేసుకున్నాను. చూడండి ఈ విధంగా లైన్ డ్రా చేసుకొని నెక్ని అయితే కర్వ్ డ్రా చేసుకోవాలి. చూడండి ఈ విధంగా బ్యాక్ నెక్ వచ్చి 3 ఇంచెస్ తీసుకోవాలి. ఇప్పుడు లైన్ డ్రా చేసుకోవాలి. సేమ్ ఈ విధంగా బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ తీసుకున్న తర్వాత షోల్డర్ దగ్గర ఒక 1/2 ఇంచ్ అనేది స్లోప్ తీసుకోవాలి. ఇప్పుడు వేస్ట్కి వచ్చినట్లయితే 7 ఇంచెస్ లెంత్ తీసుకోవాలి, అలాగే 1 ఇంచ్ వచ్చి టక్ కోసం తీసుకోవాలి, ఎక్స్ట్రా 1.5 ఇంచ్ ఖర్చు కోసం తీసుకోవాలి. ఇప్పుడు ఈ లైన్స్ని డ్రా చేసుకున్న తర్వాత ఇక లాస్ట్ కార్నర్లో ఒక 1/2 ఇంచ్ స్లోప్ని అయితే లైన్ డ్రా చేసుకోవాలి ఫ్రెండ్స్, మార్కింగ్ చేసుకొని. ఈ విధంగా మార్కింగ్స్ పెట్టుకున్న తర్వాత మనం అవుట్లైన్ అంతా కటింగ్ అనేది చేసేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా కటింగ్ చేసుకున్న తర్వాత నెక్ చూడండి, నెక్ వచ్చి నేను ఇప్పుడే కటింగ్ చేయను, స్టిచ్చింగ్ చేసేటప్పుడు కటింగ్ చేస్తాను. ఇప్పుడు ఫ్రంట్ ఆర్మ్ హోల్కి కొంచెం స్లోప్ అనేది తీసుకోవాలి. దానికోసం ఫ్రంట్ పార్ట్కి ఒక 1/2 ఇంచ్ అనేది స్లోప్ అనేది ఈ విధంగా తీసుకోవాలి ఫ్రెండ్స్. స్లోప్ని కటింగ్ అనేది చేసుకోండి. ఈ విధంగా కటింగ్ చేసుకున్న తర్వాత బ్యాక్ అలాగే ఫ్రంట్, టాప్కి బ్యాక్ ఫ్రంట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు సేమ్ సాటిన్ కూడా సేమ్ అలాగే కటింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు నెట్ ఫ్యాబ్రిక్ని కూడా సేమ్ అదే విధంగా లైనింగ్ని పెట్టుకొని కటింగ్ అనేది చేసుకోవాలి. చూడండి టాప్ కటింగ్ అయితే ఫినిష్ అయిపోయింది. చూడండి ఫస్ట్ మనం బాటమ్ పార్ట్కి మెజర్మెంట్స్ ఏ విధంగా తీసుకోవాలి అన్నది చూద్దాం. దానికోసం టాప్కి వచ్చి మనం వేస్ట్ అనేది టోటల్ 2 ఫోల్డ్స్ మీద 9x2 అంటే మనకి 18 ఇంచెస్ విడ్త్ అనేది రావాలి. కింద బాటమ్ కూడా మనకి 18 ఇంచెస్ విడ్త్ అనేది సరిపోవాలి. సో బాటమ్ సాటిన్ వచ్చి నేను లెంత్ అనేది 27 తీసుకున్నాను, విడ్త్ అనేది 32 తీసుకున్నాను. ఇంతే తీసుకోవాలా అంటే కాదండి, అది మీ ఇష్టం అనమాట. విడ్త్ అనేది మీ ఇష్టం, అది మీ చాయిస్. అంటే ఫ్రిల్స్ తక్కువ పెట్టుకుంటారా ఎక్కువ పెట్టుకుంటారా అన్నది అది మీ చాయిస్ అనమాట. సాటిన్ ఏంటంటే లోపల ఉండేది కాబట్టి లైనింగే కాబట్టి సో మనకి అంత అవసరం లేదు, 32 అనేది సరిపోతుంది, ఎక్కువ ఫ్రిల్స్ అవసరం లేదు. నెట్కి మాత్రం మనం ఎక్కువ ఫ్రిల్స్ అనేది రావాలి. సో దానికోసం విడ్త్ అనేది మీ చాయిస్ అండి. నెట్ క్లాత్కి 40 తీసుకుంటారా 50యా 60యా అనేది అది మీ ఇష్టం. ఇక్కడ చూడండి లెంత్ వచ్చి నేను 29 ఇంచెస్ తీసుకున్నాను, అలాగే విడ్త్ అనేది బ్యాక్ ఫ్రంట్ రెండు కలుపుకొని మనకి 80 అన్నది రావాలి టోటల్గా. అంటే ఫ్రంట్ 40 రావాలి, బ్యాక్ 40 రావాలి, అలా
80 ఇంచెస్ విడ్త్ అనేది రావాలి. ఇప్పుడు చూడండి సాటిన్ వచ్చి నేను మెజర్మెంట్స్ని చూపిస్తున్నాను. 32 అనేది నేను విడ్త్ అనేది తీసుకున్నాను. అలాగే లెంత్ అనేది 27 తీసుకున్నాను. నెట్ కూడా సేమ్ అంతే అండి. ఎలా చూపిస్తున్నానో ఆ విధంగా అయితే తీసుకోవాలి. ఫస్ట్ మనం టాప్ స్టిచ్చింగ్ అయితే చేసుకుందాము. దానికోసం నెట్ ఫ్యాబ్రిక్ని తీసుకొని లైనింగ్ని అటాచ్ అనేది చేసుకోవాలి. ఇలా ఓవరాల్గా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత చూడండి ఈ విధంగా చేసుకోవాలి. ఇప్పుడు మనం లైనింగ్ క్లాత్ని అయితే తీసుకోవాలి. లైనింగ్ క్లాత్ని తీసుకొని ఈ రెండింటిని జాయింట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. నెక్ దగ్గర మనం ఈ విధంగా పెట్టుకొని స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇలా ఫోల్డింగ్ ఆపోజిట్ వైపుకి ఫోల్డింగ్ చేసుకొని టోటల్ ఓవరాల్ మనం అవుట్లైన్స్ అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలి కదా. ఈ విధంగా స్టిచ్చింగ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు షోల్డర్కి మిడిల్లో ఫోల్డింగ్ చేసుకొని ఇక్కడ టక్ అనేది వేసుకోవాలి కదా. ఈ విధంగా టక్స్ అనేది పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ కూడా సేమ్ ఇదే విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. బ్యాక్ పార్ట్కి మిడిల్లో కటింగ్ అనేది వస్తుందండి, నెక్కి మిడిల్లో. ఎందుకంటే బటన్స్ పట్టి వేసుకోవాలి కదా, దానికోసం మిడిల్లో కటింగ్ వచ్చి మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి కదా. ఈ విధంగా బటన్స్ పట్టిని స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ ఫ్రంట్ రెండు జాయింట్ చేసుకొని షోల్డర్స్ అనేది జాయింట్ చేసుకోవాలి. షోల్డర్స్ జాయింట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఆర్మ్ హోల్స్ దగ్గర మన హ్యాండ్స్ అనేది జాయింట్ అనేది చేసేసుకోవాలి. ఇప్పుడు మనం బాటమ్ పార్ట్ ఏ విధంగా మెజర్మెంట్స్ తీసుకోవాలి ఏంటి అన్నది చూడండి. విడ్త్ వచ్చి 12 2 ఫోల్డ్స్ మీద, అలాగే లెంత్ వచ్చి 24. ఇప్పుడు ఇక్కడ టాప్కి టోటల్ 18 ఇంచెస్ విడ్త్ వచ్చింది కదా, ఆ విడ్త్ వచ్చేలాగా సరిపోయేలాగా మనం ఫ్రిల్స్ అనేది పెట్టుకొని అడ్జస్ట్ చేసుకోవాలి. కాటన్ లైనింగ్, సాటిన్ లైనింగ్, అలాగే నెట్ ఫ్యాబ్రిక్ మూడింటిని సేమ్ ఇదే విడ్త్ సరిపోయేలాగా మనం ఫ్రిల్స్ అనేది పెట్టేసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి. చూసారు కదా, నెట్ను కూడా అదే విధంగా అడ్జస్ట్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ నేను ఏ విధంగా ఫ్రిల్స్ పెట్టి సేమ్ 18 ఇంచెస్ విడ్త్ వచ్చేలాగా చేసేసుకున్నాను. ఇప్పుడు ఈ మూడింటిని కలుపుకొని నెట్ నేను 3 లేయర్స్ తీసుకున్నాను అండి. ఇది వచ్చి ఫ్రంట్ 3 లేయర్స్, బ్యాక్ వచ్చి 3 లేయర్స్ తీసుకున్నాను. ఎందుకంటే ఎక్కువ బఫీ రావడం కోసం నేను 12 మీటర్స్ ఫ్యాబ్రిక్ని అయితే నేను టోటల్ 12 మీటర్స్ ఫ్యాబ్రిక్ని యూస్ చేశాను. ఇప్పుడు ఈ టాప్కి మనం ఏదైతే బాటమ్ రెడీ చేసుకున్నామో ఆ బాటమ్ని ఈ విధంగా పెట్టుకొని మనం స్టిచ్చింగ్ అనేది చేసుకొని జాయింట్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా జాయింట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ సైడ్ నాట్ చేసుకోవడానికి స్ట్రిప్స్ అనేది వేసుకోవాలి కదా. ఆ స్ట్రిప్స్ అనేది ఇక సైడ్ లోపల పెట్టేసుకొని మనం ఈ సైడ్ స్టిచెస్ అనేది వేసుకోవాలి. చూడండి ఈ విధంగా 2 స్ట్రిప్స్ తీసుకొని ఇలా పెట్టేసుకొని సైడ్ స్టిచెస్ అనేది వేసేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఫ్రాక్ అయితే ఇలా వచ్చిందండి. ఇప్పుడు ఈ ఫ్రాక్ని హైలైట్ చేయడం కోసం 3D ఫ్లవర్స్తో ముందు డిజైన్ అయితే వస్తుంది. రిఫరెన్స్ పిక్లో చూసారు కదా, ఆ విధంగా ఈ 3D ఫ్లవర్స్తో ఫుల్ ఫ్రాక్ అంతా పెట్టేసుకోవాలి. ఈ 3D ఫ్లవర్స్ని ఏ విధంగా స్టిచ్చింగ్ చేశాను, ఏ విధంగా మెజర్మెంట్స్ తీసుకున్నాను అన్నది ఫుల్ వీడియో విత్ మెజర్మెంట్స్తో సహా నేను ఆల్రెడీ ముందు మన వీడియోలో పోస్ట్ చేశానండి. మన ఛానల్లో వీడియో పోస్ట్ చేశాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన ఛానల్ని విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ వీడియోని ఫుల్ వీడియోని వాచ్ చేయండి. ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత టోటల్ అవుట్ఫిట్ కదా, ఫైనల్లీ అవుట్పుట్ అయితే ఈ విధంగా టర్న్ అవుట్ అయిందండి. ఈ పాప వేసుకుని చూపిస్తుంది కదా ఫ్రాక్ మీకు నచ్చిందా? నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఇలాంటి అవుట్ఫిట్ కావాలి అనుకున్న వాళ్ళు మా కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఎనీ సైజెస్ కస్టమైజ్ చేసిస్తామండి. ఫ్యాబ్రిక్ కూడా మన దగ్గరే అవైలబుల్గా ఉంది, హ్యాండ్ స్టాక్. మీకు కావాలి అనుకున్న వాళ్ళు మా కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.